నేను ఆకుకూర పంట స్టార్ట్ చేసి 3 నెలలు అయితే అయ్యింది. ఆదాయం కూడా మంచిగానే వచ్చిందండి, 50,000 వరకు అయితే. సో మా ఈ ఒక్కరోజు కష్టాన్ని అయితే నేను ఆకలితో ఉండే వాళ్ళకి ఫుడ్ డొనేషన్ అయితే చేయాలని డిసైడ్ అయ్యాను. నేను మా అమ్మ ఆకుకూర పెరికి కట్టలు కట్టడం అయితే స్టార్ట్ చేశాము. మీరు ఇక్కడ చూసినట్లయితే మన ఆకుకూర పెరికిన తర్వాత ఈ విధంగా 1-2 మిస్ అయిపోతుంది. ప్లస్ దాంతోపాటు గడ్డి అంతా కూడా వట్టి ఉండిపోతుంది కదా, అవంతా కూడా ఈ గొర్రెలకంతా ఒక ఫుడ్ లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. సో వ్యవసాయం చేయడం వల్ల ఎంత ఉపయోగం ఉందో చూడండి. ప్రత్యేకించి మన అవసరానికి మనం వ్యవసాయం చేస్తే మనకి ఉపయోగపడుతుంది, పరోక్షంగా జంతువులకు కూడా యూస్ అవుతుంది. సో ఫైనల్గా మా అమ్మ ఈ విధంగా ఆకుకూరలు పెరికి ఇస్తూ ఉంటే నేనైతే కట్టలు కట్టుకుంటూ వచ్చేసాను. ఈ విధంగా పెరిగిన కట్టలు మొత్తం కూడా గోతంలో వేసుకొని మేమైతే వాష్ చేసేదానికైతే మోటార్ కాడికి వెళ్తున్నాము. వాష్ చేసిన ఆకుకూర అంతా తీసుకొని నేనైతే ఇప్పుడు వడమాలపేట సంతలో సేల్ చేయడానికి అయితే వెళ్తున్నానండి. ఫైనల్గా సంతకైతే వచ్చి సేల్ చేయడానికి అయితే స్టార్ట్ చేశాను. టమాటా 3 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా 3 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా 3 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా 6 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా టమాటా అంతా ఎవరమ్మా? నాటు టమాటా 6 కేజీలు ఎవరమ్మా? టమాటా అంతా 3 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా 6 కేజీలు ఎవరమ్మా? టమాటా అంతా 3 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా 3 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా 3 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా 6 కేజీలు ఎవరమ్మా? 6 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా 3 కేజీలు ఎవరమ్మా? 6 కేజీలు ఎవరమ్మా? టమాటా 3 కేజీలు టమాటా 3 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా 3 కేజీలు ఎవరమ్మా? నాటు టమాటా 3 కేజీలు ఎవరమ్మా? టైం అయితే నైట్ 8 అయిపోయిందండి. సేల్ కూడా మొత్తం అయ్యి వచ్చేసింది. మొత్తం కూడా ఒక 850 రూపీస్కి అయితే సేల్ చేశాను. సో ఇప్పుడు ఈ అమౌంట్ అయితే నేను ఫుడ్ డొనేషన్ అయితే చేయబోతాను. పొద్దున ఒక 10 మందికి టిఫిన్ అయితే డొనేట్ చేశాను. మధ్యాహ్నం వచ్చి భోజనం అయితే డొనేట్ చేశానండి. ఫైనల్గా నేను మా ఈ ఒక్కరోజు కష్టాన్ని అయితే వాళ్ళకి ఒక్క పూట ఆకలి తెచ్చడానికి అయితే నేనైతే డొనేట్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఈ విధంగా మంచి వీడియో మీకు రావాలంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.